పై ఎత్తులు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్గా నడుస్తూ ఉంది. ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. ఆ పొలిటికల్ ఫైట్ అయితే జరుగుతూ ఉంది. ఇది నీళ్ల పంచాయతీ. జీవం ఉండాలంటే, బతికి ఉండాలంటే నీళ్లు ఉంటేనే జీవనాధారమైనటువంటి నీటిపైనే ఈ కొట్లాట అంతా జరుగుతూ ఉంది. తెలంగాణ తెచ్చుకుంది కూడా నీళ్ల పంచాయతీ, నీళ్ల నిధులు, నియామకాలు, మన నీళ్లు మనకే ఉండాలనే నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జీవం ఉండాలంటే జలాలు ఉండాల్సిందే. ఆ జలాలు పై జరుగుతున్నటువంటి పోరాటమే ప్రపంచవ్యాప్తంగా మానవాళి ప్రతి ఒక్క జీవికి అవసరమైంది నీరు. ఆ నీటిపై ఎవరి ప్రాంతంలో వారికే హక్కు ఉంటుంది. ఆ హక్కును, ఆ నీటిని, మన ప్రాంతంలో పారుతున్నటువంటి జీవనాధారమైనటువంటి నీటిని, జలాలను మనమే అనుభవించాలి. కానీ వాటిపై మరో ప్రాంతానికి సంబంధించినటువంటి వారు రావడం వల్ల ఇప్పుడు ఆ నీళ్ల పంచాయతీ పెరిగిపోతూ ఉంది. ఆ నీరు లేకుంటే ఏ జీవి కూడా బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఆ జీవనాధారమైనటువంటి నీళ్ల పంచాయతీ ఎక్కువగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీళ్ల పంచాయతీలో ఇప్పుడు తెలంగాణకు మళ్ళీ వచ్చింది. కృష్ణానదికి సంబంధించింది. తెలంగాణకు వెన్నెముకైనటువంటి జీవనాధారమైనటువంటి కృష్ణా జలాలను కేంద్ర ప్రభుత్వానికి పరిధిలోకి తీసుకొని అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు సంతకాలు చేసిందంటూ కేటీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు నల్లగొండ వేదికగా. అటువంటి పరిస్థితులలో ఇక కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ఇక్కడ నీళ్ల పంచాయతీ ఇక్కడ కేసీఆర్ మొదలు పెట్టగానే అదే 13న రేపు మేడిగడ్డపై ఆయన భారీగా ఎమ్మెల్యేలతో అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అవినీతి ఆరోపణలన్నిటి కూడా బహిర్గతం చేయడానికి ఆయన ఎత్తులు వేస్తూ ఉన్నారు. రాజకీయ మైలేజ్ కోసం ఇరు పార్టీల ప్రయత్నం. కేసీఆర్ను ఇరికిన పట్టేలా కాంగ్రెస్ కాళేశ్వరం ఇష్యూ, అస్సాంలో కార్నర్ చేసేలా కృష్ణా జిల్లా టాపిక్తో గులాబీ పార్టీ. లోక్సభ ఎలక్షన్లో ఈ అంశాలే ప్రధాన అస్త్రాలుగా ముందుకు. పొలిటికల్ మైలేజ్ సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉన్నాయి. కృష్ణా జలాలు, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో కాంగ్రెస్ను కార్నర్ చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండగా కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ డ్యామేజ్ ఇష్యూలో గులాబీ నోటికి తాళం వేయాలని అస్సాం పార్టీ ప్రయత్నిస్తున్నది. రానున్న లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓరాఓరి పొలిటికల్ ఫైట్కు ఈ రెండు అంశాలే అస్త్రాలుగా మారనున్నాయి. అసెంబ్లీ సమావేశాలను, ఆ తర్వాత జరిగే బహిరంగ సభల ద్వారాలోనూ పరస్పరం ఒకదానికి మరొకటి ఎండగట్టేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి రెండు పార్టీలు కూడా. ఇక రెండు పార్టీలు కూడా ఈ అంశాన్ని పైగా మేడిగడ్డ అంశాన్ని కాంగ్రెస్ తీసుకుంటే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఇష్యూను ముందుకు తీసుకురావడానికి బీఆర్ఎస్ ముందుకు కదులుతూ ఉంది. నల్గొండనే టార్గెట్గా చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు కేసీఆర్. నల్గొండనే కీలకమైనది. ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలకమైనటువంటి నల్గొండ జిల్లాపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. కృష్ణా జలాలు కూడా ఇక్కడి నుంచే పారుతుండడం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ప్రధానమైనటువంటి బహుళ మానవ నిర్మితమైనటువంటి ప్రాజెక్టు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి నల్గొండ జిల్లానే వేదికగా తీసుకుంటూ ఈ పార్లమెంటులో తమ యొక్క సత్తాను చాటడానికి కేసీఆర్ ముందుకు అడుగులేస్తూ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది 3వ పేజీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్, రాజకీయ మైలేజ్ కోసము రెండు ఆరాటం పడతా ఉన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ కోసం ప్రతి వ్యూహాలు ఊపందుకున్నాయి. కృష్ణా జలాలు ప్రాజెక్టు బోర్డుకు అప్పగించడం విషయంలో కాంగ్రెస్ను కార్నర్ చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ డ్యామేజ్ విషయంలో బీఆర్ఎస్ నోటికి తాళబేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు అంశాలను ప్రస్తావిస్తున్నది. కాగ్ అధ్యయనాన్ని తెరమీదికి తెచ్చినది. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓరావరి పొలిటికల్ ఫైట్కి ఈ రెండు అంశాలే హాట్ టాపిక్గా మారున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనూ, ఆ తర్వాత బహిరంగ సభల్లోనూ పరస్పరం ఒకదాన్ని ఒకటి ఎండకట్టేలా ప్రణాళికలు రూపొందించుకున్నాయి. శ్వేతపత్రం రిలీజ్ ద్వారా మేడిగడ్డ డ్యామేజ్పై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్తో పాటు మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి, అక్కడ జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఇక కృష్ణా జలాలను
కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడంపై తీవ్రంగా మండిపడుతూ దాని ప్రధానాస్తంగా ఈ ఎన్నికల్లో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక విధాత పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం.